సో భరతనాట్యం లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా క్వర్కీగా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ క్రైమ్ కామెడీ. ఇప్పుడే మహేంద్ర అన్న నాకు జస్ట్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెన్ ఎవర్ ఐ వాచ్ ద ట్రైలర్, ద కంటెంట్ ఫ్రమ్ ద ఫిలిం, ఇట్ లుక్ రియలీ నైస్. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. చాలా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వివేక్ సాగర్, రవితేజ గిరిజాల. రవితేజ వర్క్డ్ విత్ మీ ఇన్ 2 of my films. Vivek Sagar is one of my favorite like music directors, and every other technician, all the lyricists, and the producers, Payal Garu and your husband Hitesh. Uh, it's a really nice entry into the industry. I hope uh, you have a very good April 5th and your bank balance is increasing on that day. Uh, to Before I speak about the main cast and crew, ఇక్కడ ఈ కేవీఆర్ మహేంద్ర అన్న నాకు నిన్న పొద్దునే ఫోన్ చేసి, ఆనంద్ దిస్ ఈవెంట్ కెన్ యూ కమ్ అంటే, ఐ సెడ్ అఫ్ కోర్స్ అన్న, మీకోసం ఏదైనా చేస్తే ఐ కమ్, ఐఎమ్ ఫ్రీ. వేర్ ఇస్ ఇట్ అంటే రామానాయుడు అన్నాడు. రామానాయుడు అనగానే విత్ మీ, మహేంద్ర అన్న, శివాత్మిక, ఇట్స్ వన్ ఫుల్ సర్కిల్ ఇది. ఎందుకంటే మా స్క్రీన్ టెస్ట్ ఇక్కడనే షురూ అయింది. ఇక్కడ కింద అక్కడ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఆఫీస్లో సురేష్ బాబు గారు కూర్చొని మమ్మల్ని ఒక స్కూల్ టీచర్ లాగా మమ్మల్ని, ఈ సినిమా ఇలా చేస్తారా, అలా చేస్తారా, లేదు ఇలా చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి అని ప్రతిదీ. నాకేమో అప్పుడే ఏదో జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి రిటర్న్ వచ్చినాక సడన్లీ ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ ఫీలింగ్ సో నర్వస్. అండ్ ఇమీడియట్లీ దే టోల్డ్ మీ సీన్ పేపర్ ఇది చేయాలి ఇప్పుడే అంటే, నాకు ఇట్లా ప్యాక్ అవుతుంది లోపల. బట్ దెన్ ఇట్ హ్యాపెన్, ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. అండ్ సడన్లీ ఆఫ్టర్ a few years, after 4 or 5 years, coming back to your second film, it feels so special. Because నేను ఎప్పుడు దొరసాని గురించి, నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఏదైనా అవార్డు వచ్చినా, నేను వేరే ఎక్కడికన్నా ఈవెంట్స్కి వెళ్ళినా, చాలామంది వచ్చి దే స్పీక్ అబౌట్ 3 films of mine. దే స్పీక్ అబౌట్ దొరసాని, దే స్పీక్ అబౌట్ మిడిల్ క్లాస్ మెలడీస్ ఏమో ఊకే బొంబాయి చట్నీ అని చెప్తుంటారు, అండ్ బేబీ ఆఫ్ కోర్స్. అండ్ దొరసాని is so fond for so many people. అది మేబీ వి డెంట్ డూ వండర్స్ ఇన్ ద బాక్స్ ఆఫీస్, కానీ చాలామందికి అది చాలా నచ్చింది బికాస్ ఆఫ్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద ఫిలిం, వాట్ వీ ట్రైడ్ టు పోర్ట్రే త్రూ దట్ ఫిలిం. అండ్ ఆ సినిమాలో అందరం డెబ్యూటాన్సే, ప్రతి ఒక్కరు, ఫ్రమ్ ద డిఓపి, ద టెక్నీషియన్స్ టు ద ఆర్ట్ డైరెక్టర్, మై సెల్ఫ్, శివాత్మిక, అండ్ ఆఫ్ కోర్స్ మహేంద్ర అన్న ఆల్సో. సో ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు స్టిల్ బీ ఇన్ ది ఇండస్ట్రీ 5 years later and be here and be relevant is something special. అదే కాన్ఫిడెన్స్తో ఐ వాంట్ టు టెల్ యూ, సూర్య అండ్ మీనాక్షి, more than anything, sometimes you'll feel like acting is easy, but then to be a successful actor is what the game is. So బట్ దెన్ చాలాసార్లు నేను దొరసాని అప్పుడు ఈ నర్వస్నెస్ తోటి చాలా ఆలోచనలు పెట్టుకొని, ఏం చేయాలి ఈరోజు ఈ సీన్ కదా, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఏమేమో చేద్దామని అట్లా లోపల ఫుల్ టెన్షన్ పెట్టుకొని ఏదో చేస్తుండే. I realized at the end of the day, it's all about having fun. Whatever you're doing, if you like it, you just have fun and be happy with what you're doing. At the end of the day, you'll find success. Even if it's not one film, it'll be some other film, and you will find it no matter what. So just strive through any business. Actually, చాలా మంది చెప్తుంటారు, ఎనీ బిజినెస్కి ఏంటంటే the struggle is to survive. So you just survive and be happy and have fun. You'll be here for a long, long time. And I'm sure like all of you are doing that. Uh, and someone really special I want to talk about is Daniela Garu. Sir, ప్రతి ఒక్క పబ్లిసిటీ స్టార్ట్స్ విత్ పోస్టర్. ఏ సినిమా ఇప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా దాని కింద వాళ్ళ, ఇప్పుడు ప్రభాస్ అన్న అప్డేట్ కావాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ పోస్టర్ ఎక్కడ, సినిమా పోస్టర్ ఎక్కడ అని స్టార్ట్ చేస్తుంటారు. సో any heroes fans are asking for posters, asking for title, asking for content.
అండ్ ది ఎసెన్స్ ఆఫ్ సర్వైవల్ ఇస్ యూ. ఎందుకంటే 25 years నుంచి యూ సా సో మెనీ డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ యువర్ లైఫ్ టైం. అంటే కెమెరాలు మారిపోయినాయి, హౌ వి ప్రింట్ పోస్టర్స్ మారిపోయింది, ఎలా పబ్లిసిటీ చేస్తామనేది కూడా మారిపోయింది. మీరు ఇక్కడ ఉండి చాలా మంచి సినిమాలు ఇంకా చేస్తున్నా అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐ హోప్ ఐ కెన్ డూ అ ఫిల్మ్ విత్ యూ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, సార్. యా. అండ్ many other dignitaries were here, Madhura Sridhar sir, Abhishek Agarwal sir, all of you. It was really special to be here. And the man, KVR Mahendra, ఆయన ఎప్పుడు ఆయన గురించి ఆలోచించిన వెనెవర్ ఐ సీ ఎ మెసేజ్ ఫ్రమ్ ప్రతి సినిమా తర్వాత నాకు ఏదో ఒకటి మెసేజ్ చేస్తాడు. విల్ బి లైక్, తమ్ముడు నువ్వు చాలా బాగా చేసినావు, తమ్ముడు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ అనేది. ఆఫ్టర్ 5 years నేను ఆ రోజు దొరసాని ప్రీ రిలీజ్లో కూడా ఇదే అన్నా, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ బ్రదర్, మా అన్నలాగా చూస్తా అని. ఈ రోజుకి అదే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే నేను ఊరికొస్తా అన్నా, మీకోసం ఏదైనా చేస్తా అనే స్పేస్లో ఇక్కడికి వచ్చిన. అన్న, దొరసాని ఇస్, ఐల్ బీ ఆనెస్ట్ అండ్ ఐల్ టెల్ యూ, ఐ వాజ్ నెవర్ రెడీ ఫర్ యాక్టింగ్.